వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసరాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు. 10 సంవత్సరాలలో చేయని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక సంవత్సరంలో చేసి చూయిస్తే బురద జల్లుతున్నారు. 42% బీసీల రిజర్వేషన్ అమలు చేస్తాం, దమ్ముంటే మీరు కూడా అమలు చేయండి. బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రతి ఒక్కరికి తిండి, ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఒక్కరికి ఇది, అది 3 మా నినాదం. రోటి కపడా మకాన్ మా నినాదం. కాబట్టి తప్పకుండా ప్రజలకు బాసర అభివృద్ధి కోసము నిరంతరం శ్రమిస్తాం. ఈ రాబోయే 4 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి నిరుద్యోగం అనేది సమస్య లేకుండా కూడా తీస్తామని చెబుతూ జై హింద్. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఒకవేళ మేము కూడా మీ అపోజిషన్ లో మేము అడుగుతున్నాం, బీజేపీ వాళ్ళకి అంటున్నాం కూడా, మేము మా దగ్గర బేషాజాలు లేవు, బేషరతులు లేవు. మీ దగ్గర ఏమైనా ప్రణాళికలు ఉంటే మాకు ఇవ్వండి, మేము తెస్తాం. మా మంత్రులు చెప్పి లేదు, మా దగ్గర ఉన్న ప్రణాళికలు మీకు ఇస్తాం. మీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వారి దగ్గర పోయి మన బాసర కోసం ఫండ్స్ తీసుకురండి, మేము స్వాగతిస్తాం మీకు. కానీ లేనిపోని విమర్శించుడు, ఏదో ముఖ్యమంత్రి 6 నెలల బీజేపీలోకి వస్తున్నాడు, ఇవన్నీ మనం చిన్న పోరగాళ్ళు మాట్లాడిన మాటలు కావాలి. మన ఊరు కోసం ఏం కావాలో, మన మండలం కోసం ఏం కావాలో మనం మాట్లాడతాం. ముఖ్యమంత్రులు చేంజ్ అవ్వడు, ప్రభుత్వాలు దిగిపోవడం మన పరిధిలో కాదు. అది దాని గురించి ఏదో విమర్శించుడు, అది ఇప్పటికే ప్రజలు 1 సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు వాగ్దానం చేసినారో ఒక్కొక్కటిగా అన్ని పూర్తి చేసినాం. 10 సంవత్సరాల వాళ్ళు ఆర్థిక సంక్షోభం సృష్టించినా కూడా, ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా ఒక్కొక్క పథకాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ దాదాపు 18 గంటలు పనిచేసి ఆయన మంచితనానికి నిదర్శనంగా చెప్తున్నాం. ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు దమ్ముంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలవండి. కానీ లేనిపోయిన బురదలే రాజకీయం చేయకండి, దయచేసి ప్రజలని మభ్యపెట్టకండి. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము కేంద్ర మంత్రులు మేము వస్తాం మీ దగ్గర, మీతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసిండ్రు మీరు. దానికి అడ్డీకి ఒక గంటకు 3 లక్షల రూపాయల అడ్డీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇంకా మీకు సిగ్గుండాలా, మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసారు. ఎక్కడ చూసినా ఏ పొక్కల చేతి పెట్టినా అప్పుల కార్యం వెళ్తున్నది. అది ఇంకా మీకు మాట్లాడేందుకు ఎట్లా బుద్ధి పుడుతున్నదో మాకు అర్థమవుతలేదు. మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం. నిరంతరం 18 గంటలు మా మంత్రులందరూ 18 గంటలు పనిచేస్తున్నారు, ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా. మీరు కావాలంటే రేపు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ పోదాం, మా ప్రభుత్వం ఉంటుందా మీ ప్రభుత్వం ఉంటుందా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలే లాస్ట్ నిర్ణయించేది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా తప్పకుండా మేము ప్రజల దగ్గరికి పోతాం. ఇంకా చేసినాము, ఇంకా చేస్తాం. 4 సంవత్సరాలలో ప్రతి ఒక్క నిరుపేదకు మన ఇందిరమ్మ రాజ్యం